నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ రెడ్డి పిరికి బేలా మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేశారని వెల్లడి. జగన్మోహన్ రెడ్డికి కనీస సంస్కారం లేదని విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ అనురాధ. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చ. జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించే మాటలు కట్టబెట్టి జగనాసుర రక్త చరిత్ర, ఏపీ హెడ్స్ జగన్ ఏ విధంగా విధ్వంసం దాడులు చేయించావో ప్రజల కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ రెడ్డిని పిలికి బేలా మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేస్తారని అన్నారు. శాసనసభ సమావేశాల తేదీ ప్రకటించగానే జగన్ రెడ్డి అసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలు మొదలుపెట్టాడు. శుద్ధులు చెప్తా ఉన్నాడు, దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. నీ 1.0 పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఏపీ హెడ్స్ జగన్ ఏ విధంగా విధ్వంసం చేశావు, ఏ విధంగా దాడులు చేయించావు, ఏ విధంగా జగనాసుర రక్త చరిత్ర, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయావా జగన్? ఈ వాస్తవాలన్నీ కూడా గుర్తు రావట్లేదా? ఇవాళ బలహీన వర్గాల మీద దాడులు, సుమారు 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా చంపించి జగన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 మంది బీసీల మీద దాడులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, వాళ్ళ వెన్నెముక విరిచే విధంగా ఇన్ని దుర్మార్గాలు చేశావు, ఇన్ని అరాచకాలు చేశావు, ఇన్ని దోపిడీ కార్యక్రమాలు చేశావు, ఎంత విధ్వంసం చేశావు. నువ్వా ఇవాళ 2.0 అని మాట్లాడుతూ ఉన్నావు. ఈ వాస్తవాలు మర్చిపోయావా? ఈ వాస్తవాలకు సమాధానాలు ఉన్నాయా? ఎంత అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నావు, ఎంత బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. పొద్దున్న లేస్తే ఈనాడు, ఈటీవీ, TV5, ABN, ఆంధ్రజ్యోతి వీళ్ళ మీద పడి ఆడటం తప్ప నువ్వు ఈ 9 నెలల్లో ఏ రోజున ఒక్క నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డికి కనీసం సంస్కారం లేదని ఎమ్మెల్సీ అనురాధ విరుచుకుపడ్డారు. గురువారం ఆమె మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏకవచనంతో పిలవడం ఆమె ఖండిస్తున్నట్లుగా చెప్పారు. జగన్ చంద్రముఖి అయితే ప్రజలు రజనీకాంత్లా ఎన్నికల్లో మారారని అనురాధ అన్నారు. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది కనీస సంస్కారం లేదు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టే 151 సీట్ల నుంచి 11కే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది, డూ అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విలువల గురించి, విశ్వసనీయ గురించి, విధ్వంసాల గురించి, ఆర్థికంగా మేమేదో చెయ్యలేదు అని చెప్పి, మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. నామినేటెడ్ పోస్టులో 34% బీసీలకు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా సమాచారం. పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై
కేబినెట్ లో చర్చించారు. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు నిర్మాణాల క్రమబద్ధీకరించాల్సిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో చర్చించారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల మీద, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రిమండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు మినీ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించడం జరిగింది. రోడ్లకి ఇరువైపులా అక్రమాలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని సాంబూతి రోడ్, ధర్నాచౌక్, పూర్ణానందపేట ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం సాంబూతి రోడ్లో ఏర్పాటు చేసిన మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించారు. ఇలాంటి గార్బేజ్ స్టేషన్లు నగరంలో అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేయాలని, సాంబూతి రోడ్లో ఉన్న మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ముందు అందంగా కనిపించేందుకు, కాలుష్యాన్ని అరికెట్టేందుకు పచ్చటి మొక్కలు నాటే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంబూతి రోడ్డు వద్ద గల పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించారు. నిత్యం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రంగా మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్ణానందపేటలో పర్యటించి రోడ్లపైన ఎటువంటి ఆక్రమణలు జరగకుండా వ్యాపారస్తులు వారి ప్రాంతంలోని వారు వ్యాపారాలు చేసుకునేటట్లుగా చూసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం ఉన్న ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చాబద్దాలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో దుష్మెత్తారు. ఎన్నికల టైంలో బాబు షూటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రచారం చేశారని, ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్ప, ముసలివాడి కూడా నొక్కుతుంది అని టీడీపీ నేతలు మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 9 నెలల తర్వాత బాబు షూటీ మోసానికి గ్యారంటీ అని రుజువైందని చెప్పారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలు, బ్యాండ్లు ఏమయ్యాయని, ఈ 9 నెలల కాలంలో తెచ్చిన 1,43,000 కోట్లు ఎవరి జోబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1.
ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64 గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. విజయవాడ రోడ్ల మండలం నుండి గ్రామంలో విద్యార్థులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు రోడ్డు ప్రమాదాల పట్ల ఎలా అవగాహన కలిగి ఉండాలి, ఇతరులకు ఏ విధంగా సహాయపడాలి అనే అంశాలను ప్రదర్శన రూపంలో ప్రజలకు తెలిపారు. వారు చేసిన నాట్య ప్రదర్శనకు ప్రజలు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. మీ ఎడమ చేతి వైపు చూడాలి, మళ్ళీ మీ కుడి చేతి వైపు గమనించాలి. రహదారులపై వాహనం లేనప్పుడు వెంబడి నడవాలి, పరిగెత్తకూడదు. ఎదురుగా ఏవైనా వాహనాలు వస్తున్నాయని గమనించాలి. డ్రైవర్ మిమ్మల్ని చూసేటట్లుగా రోడ్డు దాటాలి. అవకాశం ఉన్న చోటన రోడ్డు దాటడానికి సబ్వేలను, ఓవర్ బ్రిడ్జ్లను గమనించండి. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగండ సర్వే తప్పులు తడకగా ఉందని, ఎస్సీ ఎస్టీ బీసీలను తక్కువగా చూపడం దేనికి సంకేతమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ప్రశ్నించారు. కులగండ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణనపై ఎటువంటి చర్చ జరగకుండా కేబినెట్లో ఆమోదించారని మండిపడ్డారు. అంత త్వరగా కేబినెట్లో ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర వెనుక దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. సెన్సెక్స్ డిపార్ట్మెంట్ చేయాల్సిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా సర్వే చేశారని, ఇది ప్రభుత్వ సర్వే కాదన్నారు. 2024 డేటా ప్రకారం తెలంగాణలో 3,84,00,000 మంది జనాభా ఉన్నట్లు చెప్పారని, 2011లో 3,80,00,000 ఉన్నారని, 11 ఏళ్లలో కేవలం 4 లక్షల జనాభానే పెరిగారా అని నిలదీశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన డేటా సర్వేకు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో ఈ డేటా కొట్టివేసే అవకాశం ఉందన్నారు. కులగణన చేసి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ చేయాలని, కానీ తెలంగాణ సర్కార్ గెజిట్ చేయలేదన్నారు. కులగణన అనేది దేశవ్యాప్తంగా జరగాలన్నారు. రాజ్యాంగ ప్రకారం కులగణన చేయలేదు కాబట్టి అది చెల్లదని, దీనిపై న్యాయస్థానంలో పోరాడతామని స్పష్టం చేశారు. నేషనల్ యావరేజ్ ప్రకారం జనాభా పెరుగుదల లేదని, ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా పెరుగుదల తగ్గించి ఓసీ జనాభాను పెరిగినట్లు చూపారని ఆరోపించారు. రిజర్వేషన్లు తగ్గించే కుట్రతో ఇష్టానుసారంగా డేటా రూపొందించారని వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రధానంగా మనం చర్చించబోయేటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన, దానిని కేబినెట్ ఆమోదం, అలాగే కౌన్సిల్ ఆమోదం, దాని మీద ఉన్నటువంటి అభ్యంతరాలు, మరి దాని యొక్క ప్రస్తుత పరిస్థితి, దాని మీద అఖిల భారత మాల సంఘాలు చేయాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు అనేటటువంటి వాటి మీద మేము మాట్లాడాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఒక డిపార్ట్మెంట్ ద్వారా, అదేంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్,
రాష్ట్ర ప్రభుత్వంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వే అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆ సర్వే యొక్క పేరు ఏంటంటే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే, సిప్స్ అంటారు. సోషియో ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే, సిప్స్ అనేటటువంటి ఒక 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 సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళకి ప్రజలకి అందించి వాటి ద్వారా సమాచారాన్ని సేకరించి వాటిని క్రోడీకరించి వాటి ద్వారా జనాభా లెక్కలు కట్టడం అనేటువంటిది జరిగింది. కులగణన చేయడం కూడా జరిగింది జనాభా లెక్కలతో పాటు. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పరిస్థితులు, వాళ్ళ యొక్క మరి చదువు ఎడ్యుకేషన్ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రకరకాల సమూహాల యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సర్వే చేశామని గొప్పగా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. కానీ తలసేమియా బాధితులు సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 15వ తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాల వివరాలను నారా భువనేశ్వరి తమను మీడియాకు వివరించారు. విజయవాడలో జరగనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ షో తాను చేయడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమం చేయాలని తనను అడిగారని, తలసేమియా బాధితులకు సాయం కోసం అని చెప్పగా తాను వెంటనే ఈ కార్యక్రమానికి వస్తా అని చెప్పానన్నారు. నారా భువనేశ్వరి తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పగలు రాత్రి పనిచేస్తున్నారని, ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ జరుగుతుందని తెలిపారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ నమ్మారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. రక్తదానం చాలా మంది జీవితాలను నిలబెడుతుందని, అలాగే రక్తదాన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని నారా భువనేశ్వరి అన్నారు. వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె మరొకసారి స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. ఏ మంచి విషయం అయినా ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది కదా. సో ఆ థాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్. అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హాస్పిటల్స్, నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెటే మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ. ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది, మన ఇంట్లో మనల్ని ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది, పనులు లేకుండా, ఎన్నో విషయాలు చేయకుండా. సో ఫ్రమ్ దెర్ ఇస్ చాలా లర్నింగ్ ఉండింది లైఫ్లో. ఓకే, ఇంతే కదా లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ టు ది, అన్నీ చేస్తాం, బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద పూర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్. చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పడం, దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి సమాజం కోసం
సోషల్ జస్టిస్ కోసం ఏ విధంగా ఆయన పాటుపడ్డారో అవన్నీ కూడా చంద్రబాబు గారు ముందుకు తీసుకువెళ్తూ ఈ ట్రస్ట్ని స్థాపించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మన యొక్క ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ మేడం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు దీన్ని చాలా సమర్థవంతంగా అన్ని వేళలా మేము సైతం మీతోనే అన్న నినాదంతో ప్రభుత్వం కంటే కూడా ముందు కొన్ని చోట్ల ఈ సంస్థని వాలంటీర్లని ముందు పెట్టి పనిచేయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతి చెందే విధంగా ఉందని బీజేపీ నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్ బడ్జెట్ లో స్పష్టంగా కనపడుతుందని అన్నారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే కేంద్రం అడుగులు వేస్తుందని, మధ్య తరగతి ప్రజలు ఊరటకు కలిగించేలాగా ఉందని, టాక్స్ మినహాయించి ఇచ్చారని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. చిన్న పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహం అందించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి కొద్ది రోజులు అవుతా ఉన్న సందర్భంగా పాత్రికేయ మిత్రులతోటి అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి కూడా నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కొన్ని అంశాలు స్పృశించదలుచుకొని ఇవాళ మనం కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కనుక చూసినట్టయితే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ మన దేశ బడ్జెట్ చూస్తే ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, వీటిని బేస్ చేసుకొని ప్రధానంగా ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలుగానే మిగిలిపోయి కనీస అవసరాలైనటువంటి నీటి వసతి అంటే త్రాగునీరు లాంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం ఉందో, దాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ని ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వైసీపీ అధినేత జగన్ మాటలు చూసి బుద్దా వెంకన్నకు భయం పట్టుకుందని వైసీపీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని అభిషేకం చేసిన ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని గుర్తు చేశారు. బుద్దా వెంకన్న వేసే చిల్లర వేషాలను చూసే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారని అన్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు చంద్రకిరణ్, సెటికం దుర్గాప్రసాద్తో కలిసి వైసీపీ కార్పొరేటర్ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దృష్టిలో బుద్దా వెంకన్న ఒక జోకర్ లాంటి వాడని విమర్శించారు. కార్పొరేటర్కే ఎక్కువ అన్నట్లు బుద్దా వెంకన్నను ఆ పార్టీ నేతలు దృష్టిలో ఉంచుకుంటారని చెప్పారు. జగన్ మాటలు చూసి భయం పట్టుకున్న బుద్దా వెంకన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. సెక్స్ రాకెట్, కాల్ మనీ వ్యవహారాలు చేసి డబ్బులు దండుకున్న బుద్దా వెంకన్న ఎన్నో కుటుంబాల పొట్టకొట్టారని చెప్పారు. ఇలాంటి చిల్లర వేషాలు చూసిన చంద్రబాబు అతనిని పక్కన పెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ 2.0 చూపిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న గారి ప్రస్తావించిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినట్టయితే ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా కష్ట నష్టాలు కొనిపించుకున్నారనే విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మన రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని ఒంటరిగా వచ్చి అధికారాన్ని చేజిక్కొచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మన్ననలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు మనం చూసాం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం బుద్ధా వెంకన్న అనే వ్యక్తి, టీడీపీలో సీనియర్ నాయకుడని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే నిన్న జరిగిన మీటింగ్లో, ముఖ్యంగా విజయవాడలో కార్పొరేటర్ మరి ముఖ్య నాయకులతో జరిగిన మీటింగ్లో రాష్ట్రం మాకే కాదు రాష్ట్రం మొత్తానికి ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఏ విధంగా జగన్ 1.0లో నేను ప్రజలను చూసుకోవడానికి నాకు టైం సరిపోయింది, కార్యకర్తలను బహుశా పట్టించుకోలేకపోయాను, టైం ఇవ్వలేకపోయాను అన్నారు. అదే జగన్ 2.0లో కార్యకర్తలకు ఏ విధంగా సహాయం చేస్తాము, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటాం, కార్యకర్తలతో గవర్నమెంట్ ఏ విధంగా నడుపుతాం అనేది మాకు నూతనోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాకందరికీ ధైర్యం, దిశానిర్దేశం తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండి సొంతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. మరి బుద్ధా వెంకన్న నీ స్థాయి ఏంటి? కొబ్బరి చెప్పులు లేదా కాల్మని లేకపోతే ఇంకొకటి. ఆ స్థాయి నిన్ను చంద్రబాబు నాయుడు ఎందుకు పక్కన పెట్టాడు? ఇలాంటి సిల్లీ వ్యవహారాలు చేయబట్టే తొల్లగొట్టుకున్నావు, బ్లేడ్తో కోసుకున్నావు, అన్నీ చేసుకున్నావు. నీ ఉడతూపులకి భయపడేవాడు ఎవడూ లేడు విజయవాడ సిటీలో. ఒకప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో, ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అనే అంత సీన్ కానీ అంత సినిమా కానీ నీకు లేదు. అదేవిధంగా ఇదివరకు నువ్వు దేవినేని నెహ్రూ గారు అనే పేరింటేనే గేట్ బయట నించినోడు. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే స్థాయి అనేది. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ రెడ్డి పిరికి బేలా మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేశారని వెల్లడి. జగన్మోహన్ రెడ్డికి కనీస సంస్కారం లేదని విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ అనురాధ. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమై డి న్యూస్ లో కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.